హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఒక కర్తవ్యం, ఒక ఐపీఎస్ వైజయంతి, ఇంకా పోలీస్ క్యాడర్ అన్ని ఈ సినిమాని ఢీ కొట్టాలంటే ఇంకా ఎవరి తరం కాదంతే. భయ్యా విజయశాంతి గారు కాలస్తుంటే, విజయశాంతి గారు ఎగిసి తంతా ఉంటే గాల్లో ఎగిరెగిరి 4 రౌండ్లు వేసి మరి పిల్లల్ని రౌడీల్ని కొడతా ఉంటే భయ్యా నాకైతే భయ్యా నిజంగా ఒక్కసారిగా గూస్ బంప్స్ లోపల. భయ్యా కళ్యాణ్ రామ్ అన్నది వాళ్ళ అమ్మ కోసం ఈ సినిమాలో వచ్చి నరుకున్నాడు భయ్యా. ఈ చెయ్య భయ్యా, ఎడం చెయ్య నరికేసుకున్నాడు భయ్యా వాళ్ళ అమ్మ కోసం భయ్యా. నేను కూడా మా అమ్మ కోసం ఈ సినిమా చూసి పేరు నరుక్కుంటాను భయ్యా. అమ్మ అంటే ఎవరు? మన కళ్ళ తల్లి కోసం కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో చెయ్యి నరుక్కున్నాడే. నెక్స్ట్ పార్ట్ కూడా ఉందంట. ఆ పార్ట్లో అయినా ఆ చెయ్యి మళ్ళీ రావాలని, ఆ చెయ్యి మళ్ళీ తిరిగి అతికించాలని, ఆ చెయ్యి తీసుకొచ్చి అతికించి మళ్ళీ ఆయన ఫైట్లు చేయాలని, విజయశాంతి గారికి ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేస్తానే ఉండాలని, ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు రావాలని, రేపటికల్లా ఈ సినిమా ఇది ఒక చరిత్రలో గుర్తుండిపోయే సినిమా, ఇది చరిత్రలో మర్చిపోలేని సినిమా. ఏం కావాలి సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒక మన పటాస్ ఒక బింబిసార్ తర్వాత వాళ్ళ అత్తను కూడా తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అంటే మన సోహెల్ ఖాన్, సల్మాన్ ఖాన్ తమ్ముడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేసిండు. అంటే చెప్తున్నా చాలా బాగుంది సినిమా. విజయశాంతి యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసింది. పోలీస్ క్యారెక్టర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ చూసాం, మనకి ఎంజాయ్ చేస్తాం. సినిమా కూడా నీకు ఎక్కడ బోరింగ్ లేదు. చెప్పాలంటే ఈ సినిమా మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు అన్నారు ఆడియో ఫంక్షన్ లేమని చెప్పిండు. సినిమా ఇట్టైనాగా సక్సెస్ఫుల్ గా మాట్లాడుతున్నా. నిజంగా చెప్తున్నా కళ్యాణ్, నువ్వు చెప్పిన మాట నిజమైంది. ఇది సక్సెస్ఫుల్ కొట్టింది సినిమా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎంత చూసినా బోర్ లేదు. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. కళ్యాణ్ అనే చూపించుకోండు. దట్ ఈస్ కళ్యాణ్ రామ్. నందమూరి ఫ్యాన్స్ అంటే అభిమానులు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్. విజయశాంతి యాక్టింగ్ మళ్ళీ కర్తవ్యం కనిపించింది. అంటే ప్రతి సినిమాలలో విజయశాంతి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశాను దానికంటే డబుల్ ట్రిపుల్ చేసిందామే. ఏజ్కి సంబంధం లేదు. యాక్టింగ్ లో దిగిరంటే ఏజ్కి పక్కా పెట్టేసాలి. ఫైట్స్ చాలా బాగుంది. మళ్ళీ కర్తవ్యం కనిపించింది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. సూపర్. ధీరుడు బ్రో సినిమా ఓకే బ్రో, అంత ఏం లేదు. బాగా ఇస్తున్నారు వీళ్ళు రివ్యూ. ఇచ్చినంత రివ్యూ అంత ఏం లేదు. ఓకే పర్లేదు బ్రో సినిమా. కానీ ఒంటి చేతి ధీరుడు క్లైమాక్స్ ఒకటి కొంచెం బెటర్ అనిపించవచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ అయితే కేకా బ్రో. అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయరు. జెన్యూన్ రివ్యూ. వాళ్ళు ఏదో పెద్ద హైప్ మాటలు మాట్లాడతారు, అదంతా కాదు బ్రో. సినిమా ఓకే బట్ వర్తే అనుకోవాలి కానీ అంత లేదు బ్రో. 3 స్టార్ ఓకే బ్రో. సినిమా అయితే పర్లేదు. విజయశాంతి గారి యాక్టింగ్ అయితే సూపర్ బ్రో. కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా సూపర్. బట్ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే అయిపోయేది. కొన్ని షార్ట్స్ ఉన్నాయి బ్రో. కొన్ని షార్ట్లకు మాత్రం నాకు ఎన్టీఆర్ రామారావు గారు గుర్తొచ్చారు. ఆ షార్ట్లకు మాత్రం నేను ఒప్పుకుంటా బ్రో. కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేశారు బ్రో. జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్ లాగా, తారక రామ లాగా బాగా యాక్ట్ చేశారు బ్రో. కొన్ని సీన్లకు ఆ కళ్ళ షాట్కి మాత్రం కేకా బ్రో. ఆ షాట్ల కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు బ్రో. అంతకు మించి ఏం లేదు బ్రో సినిమాలో. సెంటిమెంట్ అంటూ అంత ఏం లేదు బ్రో. ఓకే పర్లేదు. అమ్మ కోసం అంతలా ఫైట్ చేసి ఒంటి చేతి కట్ చేసుకునే అంత మనుషులు ఇప్పట్లో ఎవరు లేరు బ్రో. ఆ సీను అంత స్టోరీ అంత ఏం లేదు బ్రో. ఓకే పర్లేదు బ్రో సినిమా అయితే. యాక్ట్ చేశారు, ఫైట్ చేయాలని అనుకోవచ్చు. విజయశాంతి గారు 20 ఏళ్ళ కింద నేను పుట్టక ముందు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అదే వింటేజ్, అదే మాస్ అన్నమాట. ఆవిడ యాక్టింగ్ నిజంగా ఆవిడ కోసం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా వింటేజ్. ఇస్ బ్యాక్ అనమాట. అంటే మీకు అనిల్ రావుపూర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, నాట్ ఏ కంబ్యాక్. ఇదే నిజంగా కంబ్యాక్. అంటే ఆవిడకి కెరియర్ అంటే ఆవిడ క్యారెక్టర్ తగ్గ, ఆవిడ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ ఇది అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమా అయితే మాత్రం బాగుందన్న, మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. బట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంత బోర్ కొట్టకుండా ఫైట్లు బీజిఎం మాత్రం చాలా ఎంగేజ్ చేస్తాయి మనిషిని మాత్రం. కాకపోతే ఏంటంటే సినిమాలో కామెడీ ఉంటుంది, ఓన్లీ ఎమోషన్ అండ్ మాస్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఎమోషన్, అదే మాస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు చెప్పినట్టే లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్లైమాక్స్. అది చెప్పితే కదా సినిమాలోనే చూడాలి.
ఇంకా బీజిఎం ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నాను చాలా బాగా కొట్టాడు. సర్లే నీకు సినిమా తర్వాత రెండో సినిమా ఇది. సో ఓవరాల్ గా ఆవిడకి మంచి, ఆవిడ ఏ సినిమాలు ఉంటే ఆవిడ ఆ సినిమా హిట్ అని చెప్పి ప్రూవ్ చేశారు రెండోసారి. ఎన్టీఆర్ గా మన కళ్యాణ్ రామ్ గారి ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ క్లైమాక్స్ లో చేయనరుకుని ఉండి చేతితో చేసి ఆ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కన్నీళ్ళు తెచ్చుకుంటారు క్లైమాక్స్. కామెడీ ఒకటే లేదు, డాన్స్ పరంగా ఒక సాంగ్ ఉంది స్టార్టింగ్ లో, కామెడీ ఒకటి మిస్ అయింది తప్ప కళ్యాణ్ రామ్ గారికి అయితే పటాస్ తర్వాత మంచి పెద్ద హిట్ పడింది. లేదు ఒకటే సాంగ్ ఉంది, పెళ్లి సాంగ్ ఒకటి ఉంది స్టార్టింగ్ లో, తర్వాత నాకు అంత సాంగ్స్ ఏం కనపడలేదు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. ఆయన నేనేదో స్టార్టింగ్ నార్మల్ అనుకున్నా కానీ విలన్ చేశారు ఆయన. సో ఆ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగా చేశాడు. సైడ్ బాబుడు తీసుకుని శ్రీకాంత్ గారు ఏదో అనుకున్నా కానీ ఆయనే మెయిన్ విలన్ క్లైమాక్స్ లో తెలిసింది. నేను 5-4 ఇస్తాను సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పిచ్చి పూలతో కాల్ డ్రైవేషన్ తిరుగుతారు. చాలా బాగుంది అన్న. నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా చూసి వస్తున్నా అన్న. సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. ఎందుకంటే ప్రీలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించడం నిజంగా మామూలు విషయం కాదు. అది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం నిజంగా నిలబెట్టుకున్నారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే ఎమోషనల్ ఫీల్ అయ్యి ఏడుస్తారు అని చెప్తే ఏందో అనుకున్నాం కానీ, ఎమోషన్ ఉంటుందని అనుకున్నాం కానీ నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేసేసారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే తల్లి కోసం కొడుకు చైన్ నరుక్కొని సేవ్ చేయడం, అబ్బో అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. ఆడియన్స్ అంటే ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఇప్పుడు మామూలుగా ఒక తల్లిని సేవ్ చేయాలని అంటే అది తప్పని పరిస్థితి భయ్య. ఏంటంటే తప్పని పరిస్థితి, అది నరుకోవాల్సిన పరిస్థితి. సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది కాబట్టి నరుకోవాల్సిందే. కానీ నిజంగా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా మామూలు యాక్టింగ్ కాదన్నా, ఇరగదీసి చింపి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా లేడీ క్యారెక్టర్ లో ఏంటంటే విజయశాంతి గారు ఒక లెజెండరీ యాక్టర్ భయ్య. నిజంగా అప్పుడు ఏంటంటే అప్పటి కాలంలో రాములమ్మ సినిమా నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా అదే రేంజ్ లో దుమ్ముదుమారం లేపుతుంది యాక్టింగ్ పరంగా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ నిజంగా సీన్ కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోవడము, అటు విలన్ కి దమ్కి ఇవ్వడము, వార్నింగ్ ఇవ్వడము సీన్స్, ప్రతి ఒక్క సీన్ లో కూడా ఏంటంటే ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆడియన్స్ అందరూ లోపల నుంచి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినవే కానీ డిసప్పాయింట్ అయితే కాలేదు భయ్య. నిజంగా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 35 minutes నిజంగా మామూలుగా లేదు భయ్య. ఒక రేంజ్ లో తోపు లెవెల్లో లేపారు సినిమాని. కళ్యాణ్ రామ్ గారు ఏంటంటే భయ్య పఠాన్ సినిమాని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య ఈ సినిమా. నాకు తెలిసినంత వరకు ఏంటంటే లాస్ట్ ఎమోషనల్ సీన్స్ కి ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త స్లోగా ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ లాస్ట్ సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రతి ఒక్క సీన్ కి కనెక్ట్ అవుతారని చెప్పేసి 100% నమ్మకం ఉంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. నిజంగా మూవీ 3.5 ఇస్తా భయ్య రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ భయ్య. చేసింది లేడీ సూపర్ స్టార్ ఎందుకంటారు దాని గురించి విజయశాంతి మాత్రం చాలా బాగా చేసింది. లాస్ట్ 20 నిమిషాలు కళ్యాణ్ రామ్ గారి చేయి గురించి మాట్లాడారు. అంటే అది తల్లి గురించి ప్రేమ, ఒక కొడుకుకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో దాని గురించి చూపెట్టారు. సినిమా మాత్రం తల్లి ఒక మదర్ చాలా ఒక క్రిటికల్ పొజిషన్లో ఉంటుంది, దాని గురించి ఆ టైంలో. సో ఇది అంటే నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ అభిమానులకి ఎలా ఉంటుంది అంటే కాల్ ఎగిరేసే సినిమా? ఎన్టీఆర్ గారు చెప్పారు ఒక లాస్ట్ 5-15 నిమిషాలు సినిమా ఏడిపస్తుంది అని చెప్పారు. ఇది 100% సూపర్ అని సినిమా. ఒక మాట ఆడియో ఫంక్షన్లో విజయశాంతి గారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అన్నారు. చేపల పులుసు ఏంది అమ్మకు ఏ తినిపించినా తక్కువే. సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది సినిమా. అంటే సినిమా మొత్తం పడుకోబెట్టి లాస్ట్ లో 1/2 hour లో లేపారు అన్న సినిమాని. అదేదో ఫస్ట్ నుండే లేపుంటే సినిమా చాలా బాగుండేది అన్న. ఇంత హీరో గారు అవన్నీ లేదంటే విజయశాంతి గారు అవన్నీ సినిమాని ఓ పీక్స్ లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటారు. కానీ డైరెక్టర్ పడుకోబెట్టాలంటే బ్రహ్మానందం చెప్పినట్టు ఉంటుంది. మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ ఇక్కడే పడుకోబెడతారని. నువ్వు ఎంచుకున్న రాధం ఏంటి, ఎంచుకున్న థీమ్ ఏంటి అన్నట్టు ఉంది సినిమాలో. ఇంత మంచి సబ్జెక్టు సూపర్. ఛత్రపతి ఆ టైప్ తీసుకున్నాడు సబ్జెక్ట్ని. సినిమాని నెరేట్ చేయడం రాలేదు, డైరెక్షన్ చేయడం రాలేదు. ఈ సినిమాలో డైరెక్టర్ని మార్చేస్తే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. సినిమా పడుకోబెట్టాడు అన్న. సినిమాని ఏదంటే ఇదేదో కాన్స్టిట్యూషన్ లో రూల్ లాగా సినిమా అంటే 2 గంటలరే ఉండాలని డైరెక్టర్కి ఎవరో చెప్పినట్టుంది. సార్ సినిమా చిన్న సినిమా అయితే తక్కువ సినిమా అంటారేమని. సినిమా 2.5 గంటలు చూపించడం కోసం పనికి మాలిన చెత్త అంతా చూపిస్తే ఎవరు చూస్తారు? సినిమా 1.5 గంటన్నర కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఎవరైనా హిట్ అవుతుంది. కోర్టు మూవీలో ఏముంది? సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఆ డైరెక్టర్ కి నెరేషన్ చేయడం వచ్చు. కోర్టు సినిమాని అంత బాగా ఎక్కించాడు.
ఈ సినిమా నేను విజయశాంతిని గారిని చూడడానికే వచ్చాను. ఆవిడేం సినిమాలు తీయట్లేదు కదన్నా. ఆమె చూడడానికి నందమూరి అంటే బూస్ బంప్స్ ఉంటాయని వచ్చా, కానీ దాన్ని పాడు చేస్తారు సార్ డైరెక్ట్. యాక్షన్ కి రియాక్షన్ ఎట్లుంటుందో తెలిసిందే కదా మేడం. అయితే బాగా తీసింది. పొలిటికల్ గా సెట్ కాదనుకున్నా కానీ సెట్ కాలేదు. మూవీస్ కి అయితే మస్తు సెట్ అవుతుంది మేడము. ఇట్లాంటి ఆర్మీ దింపాలి సార్. ఆర్మీ దింపుంటే మేడం అయితే మైండ్ బ్లోయింగ్ బుర్రపాడు అనిపించేస్తుంది. అట్లుంది మూవీ, మామూలుగా లేదు. ప్లీజ్ ద వాచ్ ద మూవీ. ఇక మన కళ్యాణ్ అన్న రామ్ గురించి వచ్చేద్దాం. లేట్గా వచ్చిన లేటెస్ట్ తీసిన మూవీ మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది సినిమా. దానికి పేరు పెట్టే అవసరం లేదు. ఇక అన్న కూడా బాగానే తీసిండు అనుకో. ఇక ఏంటంటే ఆడ ఫైట్ సీన్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇక ఫైట్ సీన్ ఒకటి, నెక్స్ట్ ఏమంటారు యాక్షన్, యాక్టింగ్, ఇవన్నీ మూవీలా చూసుకుంటే ఇవన్నీ బాగా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఇక దాని సెంటిమెంట్, ఏం సెంటిమెంట్ బ్రో అది, అమ్మబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సెంటిమెంట్ అది. రియల్ లైఫ్ బ్రో. ఆడ అమ్మ కోసం చచ్చిపోయినోడు ఎవడైనా ఉన్నాడా జిందగీలా? కానీ సినిమాలో చచ్చిపోతారు బ్రో. అమ్మ కోసం ఏం మన వేసేట్లు ఉన్నాడు. కాళ్ళు చేతులు ఇవన్నీ నరికేసుకుంటున్నాడా. చూడాలా మీరు, వాచ్ చేయర్రి. ఏదో డమ్మాపు సినిమాలు చూడరు కాదు, ఫస్ట్ ఇది వాచ్ చేయర్రి. ఈ పబ్లిక్ మస్తు చెప్తుంది ఈ మూవీ. ఒక ఇంకంతే ఇక బ్రో. ఇక ఫ్యాన్స్ ఏముంది బ్రో. ఇక ఫ్యాన్స్ అంటే ఇక తీసిందే ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? తీసిందే ఫ్యాన్స్ కోసం, మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇక వాళ్ళు మినిమం అయితే వాళ్ళు ఇక తల కొట్టుకుంటారు బ్రో. సినిమాని చూస్తే తల కొట్టుకుంటారు, తల నేలకేసి కొట్టుకుంటారు. అట్లుంది సినిమా అయితే మస్తు. ఇక కళ్యాణ్ అన్న అని బయట రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టేటంత గుద్దలం ఉంది ఫ్యాన్స్ కి. అట్లా ఉంది మూవీ. చూసి ఫ్యాన్స్ అయితే మస్తు. ఇక 10కి 9.8 ఇస్తా బ్రో నేనైతే. అమ్మ ఎమోషన్కి మాత్రమే ఇస్తాను నేను. యాక్టింగ్ పర్పస్కి, అమ్మ ఎమోషన్కి అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇస్తా. మెయిన్ పాయింట్ అదే, నాకు అవే ఇస్తా మాత్రం నేనైతే. అట్లనే ఇస్తా. నాకైతే సినిమా చాలా నచ్చిందన్న. నేను చాలా ఎంజాయ్ చేసే సినిమాని. అమ్మ సెంటిమెంట్ ఉంది. అమ్మని ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఫిలిం ఇది. అండ్ క్లైమాక్స్ ఒక షాట్ ఉంటుంది, అమ్మ కోసం ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చా అనేలాంటి ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ ఏంటనేది థియేటర్లో చూడండి, మీరు ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. అండ్ అమ్మ కోసం కొడుకు చూపించే ప్రేమ ఏంటి అనేది తెలుస్తుంది. క్లైమాక్స్ షాట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మాస్ ఎక్కువైతే ఎక్కువైందంటారు, తక్కువైతే తక్కువైందంటారు. చూడండి ఆ సినిమాలో చూడండి, అంతేగాని నిజంగా సినిమాని ఎప్పుడు మనం తక్కువ అని ఫీల్ అవుతాం? బోర్ కొడితేనో లేదా అదే రొటీన్ స్టోరీ కొత్తదనం ఏం లేదు. కాకపోతే క్లైమాక్స్ షాట్ ఏదైతే ఉందో మిగతా స్టోరీ అంతా మనం అనలైజ్ చేసే, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ లేదంటే మన పృథ్వీ గారి క్యారెక్టర్లు ఇలాంటివి అనలైజ్ చేసేయచ్చు. బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి సినిమాలో, వాటి కోసం సినిమా చూడాలనిపిస్తుంది.